హాయ్ ఫ్రెండ్స్. దక్షిణ భారత విద్యాసాగరుడు అని ఎవరిని అంటారు? దక్షిణ భారత విద్యాసాగరుడు అని కందుకూరి వీరేశలింగం పంతులు గారిని అంటారు. 1898లో ప్రముఖ సంఘ సంస్కర్త ఎంజి రన్నడే మహాదేవ్ గోవింద రన్నడే ఒక సమావేశంలో కందుకూరిని దక్షిణ భారత ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని అభివర్ణించారు. ఆయన్ని అలా పిలవడానికి ప్రధాన కారణాలు వితంతు పునర్వివాహాలు. బెంగాల్లో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వితంతు వివాహాల కోసం ఎలాగైతే పోరాడారో కందుకూరి కూడా ఆంధ్రదేశంలో 1881లో మొట్టమొదటి వితంతు వివాహాన్ని జరిపించి ఆదర్శంగా నిలిచారు. స్త్రీ విద్య, మహిళా విద్యను ప్రోత్సహించడానికి రాజమండ్రి, ధవళేశ్వరం ప్రాంతాల్లో బాలికల పాఠశాలను స్థాపించారు. సామాజిక సంస్కరణలు, బాల్య వివాహాలు, వరకట్నం మరియు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా వివేకవర్ధిని వంటి పత్రికల ద్వారా సమాజాన్ని చైతన్యపరిచారు. సాహిత్య సేవ. తెలుగులో మొదటి నవల రాజశేఖర చరిత్రము రాసి సాహిత్యాన్ని సామాజిక మార్పుకు ఆయుధంగా మలుచుకున్న తెలుగు పునరుజ్జీవనోద్యమ పితామహుడిగా మన వీరేశలింగం నిలిచారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.